మీకు అర్థం చక్కగా మీ ఉరుపట్లు ఉండే కదా, ఉరుపట్లోనికి వాన పడినప్పుడు కాగితాలు చెత్త చెదారం వస్తుంది. దాన్ని ఏం చేస్తాం మనం? చక్కగా ఏరి దున్నుతాం. లేదా ఏర్పడి దాన్ని అట్లా వచ్చామనుకోండి, ఇంకో 4 రోజులకి ఇంకొంచెం చెత్త పెరుగుతుంది, అవునా? తర్వాత ఇంకొన్ని రోజులకి ఇంకొక చెత్త పెరుగుతుంది. అట్లా దాన్ని ఆ పొలాన్ని శుభ్రం చేయకుండా, ఆ పొలాన్ని గనక శుభ్రం చేయకుండా ఉంటే ఆ పొలం ఏమైపోద్ది అని అంటే, కొంతకాలానికి ఆ పొలం ఏమైపోద్దండి? చెత్త కుప్పలా తయారైంది. ఏమైందండి? చెత్త కుప్పను ఇష్టపడతాడా? పంట పొలాన్ని ఇష్టపడతాం. చెత్త కుప్పని ఇష్టపడతామా? చెత్త కుప్ప దేనికి ఉపయోగపడింది? చెత్త వేయడానికి ఉపయోగపడింది. పంట పొలం మన కడుపుని నింపింది. ఓకేనా? చక్కగా మంచిగా వచ్చే సబ్జెక్ట్లోకి. ఈ చెత్త గొప్పగా ఉండక మునుపు అదేమిటి? అది పంట భూమినా, కడుపు నింపేదినా? ఎవరి అజాగ్రత్తను బట్టి ఆ పంట భూమి చెత్తకుప్ప అయిపోయింది, చెత్తకుప్ప అయిపోయింది అని అంటే ఆ పొలం యొక్క యజమానుడి యొక్క అజాగ్రత్తను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. చెత్త కుప్పగా మారిన ఆ భూమి ఎందుకన్నా పనిచేసిందంటే, ఇప్పుడు ఆ చెత్త కుప్పలో ఏం మొలుస్తాయి? పంటలు మొలుస్తాయా? ఏమొస్తుంది? మునగొప్ప వస్తాయి కదా. చెత్త కుప్ప బండి కూడా మునగప్పుడు చేస్తాయి. దాన్ని అట్లాగే వదిలేసి అనుకోండి, మున చెట్లు కాస్త పెరిగి పెద్ద చెట్లు అయిపోతాయి, వృక్షాలుగా మారిపోతాయి. సేమ్ టైం ఆ భూమి సారం మీకు ఎందుకు పనికిరాదు. అది సారం కలిగిన భూమి అయినా కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఫస్ట్ ఏం చేరుతుందంటే చెత్త చేరుతుంది. రెండోదిగా దాంట్లో ఏం మొలిసాయంటే ముళ్ళ పొదలు మొలిసాయి. ఈ ముళ్ళ పొదల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? మీ ముళ్ళ పొదలలో విత్తనము వేయక. విత్తనము ఎక్కడ వేయకూడదంట? చెప్పాలి. ఎక్కడ వేయకూడదు? మీ విత్తనములు ఎక్కడ వేయకూడదు అంటే ముళ్ళ పొదలలో వేయకూడదు. మరి ఎక్కడ వేయాలి అంటే దున్నబడిన భూమిలో వేయబడాలి. హల్లెలూయా. అయితే సేమ్ టైం వస్తున్నాము, ముళ్ళ పొదలాగా ఉంటుంది మన హృదయము, వీడు వారిపోయింది. ప్రభుకి ఏనాడన్నా మన హృదయాన్ని సమర్పించి, ప్రభువా నా హృదయాన్ని కడగండి అయ్యా, సుధాహృదయంతో నింపండి అయ్యా, ఈ ఆత్మతో నన్ను నింపండి అయ్యా అని ప్రార్థన చేస్తామేమో అని చూస్తే ఏనాడు కూడా ఉండదంట. ప్రభు అంట వస్తాడు, ఆరాధన చేసేటప్పుడు చక్కగా చూస్తూ ఉంటాడు. ఏ బిడ్డను హృదయం తెరిచి నీరు విడిచి ప్రార్థన చేసి దేవుడు. అయితే ఆ తెలిసిన వ్యక్తి యొక్క హృదయంలో ఉన్న కఠిన్యం అంతటి కూడా ప్రభు కడిగివేయాలని ఆశపడుతూ ఉంటాడు. హల్లెలూయా. మనము మాత్రం ఆయన ఆశను తీరం. మన హృదయంలో ఉన్న ఆ మొండ పొదలను తీసి మన హృదయం దున్నబడడానికి ఇష్టపడుతుంది. దున్నబడితే నీ హృదయము, దున్నయబడితే నీ హృదయము, నీ హృదయములో నా దేవుడు విత్తుతాడండి. హల్లెలూయా. హృదయము దున్నబడకుండా విత్తన సుఖం ఉండదు, ప్రయోజనం ఉండదు. ఆ మొండ పొదలు ఏముంటాయంటే ప్రాగి పురుగులు ఉంటాయి, ఏనుగులు ఉండొచ్చు, తేలు ఉండొచ్చు, పాములు ఉండొచ్చు. ఎంత భయంకరంగా మారిపోయింది చూసిన పంట భూమి. ఒక చెత్త వచ్చినప్పుడు ఆ చెత్తను తీయకపోవడం వల్ల ఎన్ని వచ్చినాయి చెత్తలో? అమ్మా చెప్పండి, తెలియ కదా చెప్పేది, చెప్పండి. చాలా చెత్త వచ్చింది, అవునా? అదే వచ్చిన చెత్త వచ్చినట్టు తీసేస్తే అర్థమవుతుందా? పిల్లల గురించి కాదు, నయంగా చూడండి. వచ్చిన చెత్త వచ్చినట్టు తీస్తే పెట్టగొప్పలా మారితే, బీడు భూలా మారితే మొండ పొదలు వస్తాయా? రావు. మరి ఎందుకంటే తీసుకోలేకపోతున్నాం అంటే అది మన కళ్ళకు రమ్యముగా కనపడుతుంది. హల్లెలూయా. ఆ మొండ్ల పొదలన్నీ మన కళ్ళకి ఎలా కనపడతాయి? రమ్యముగా. కంటికి నచ్చినది, పంటికి నచ్చినది మనల్ని ఏం చేస్తుందంటే
ఇబ్బందులు పోదగలం చేస్తుంది. హల్లెలూయా. కంటికి నచ్చిన దానిని, వట్టికి నచ్చిన దాన్ని లోతు కోరుకున్నాడు. వెళ్ళిపోయాడు సొదొమ గొమొర్రా పట్టణాలలోకి. అబ్రహాముతో అంటాడు, అబ్రహమా నేనే అటు వెళ్తాను సొదొమ పట్టణానికి, నీ బాధ నువ్వు. ఎన్నిక మనం ఎంచుకునే విధానం కూడా ఎట్లా ఉంది, మన ఎన్నిక కూడా చాలా క్లారిటీగా ఉండాలి. దైవ చిత్తమైనదా, దైవ చిత్తం కానిదని. హల్లెలూయా. మనం చేస్తున్న పనిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఈ పని చేస్తున్నాను, ఇది దేవుని యొక్క చిత్తమేనా, లేదా మొండ్ల పద, లేదా పాపపు ఊపే, దొంగ ఊపే, ఇది ఏమిటి నేను చేస్తున్నది అన్నది ఒక్కసారి ఆలోచన కలిగి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. ఒంట్లో పొదలుగా ఉన్న వారిని ప్రభు అంటాడు, ప్రభు అయిన యెహోవా ఈయన ప్రవర్త అంటాడు, అయ్యా వారి హృదయం ముళ్ళ పొదలతో ఉన్నాయి, వారి ముళ్ళ పొదలు ఏమైపోవాలంటే దింపబడాలి. హల్లెలూయా. ఏమైపోవాలంటే దున్నబడాలంట. అప్పుడు ప్రవక్త వాడు చెప్పినప్పుడు, ఆ మాట చెప్పినప్పుడు ప్రవక్త వెళ్ళి వార్త అంటాడు, మీ ముళ్ళ పొదలను దున్నుడి అన్నాడా. మీ ముళ్ళ పొదలను విత్తనం వేయక బీడు భూములను దున్నండి. హల్లెలూయా. హల్లెలూయా. ముళ్ళ పొద తీసేయాలి, రెండవ తలంపును తీసేయాలి, రెండవ ఆలోచన తీసేయాలి, రెండవ మార్గాన్ని తీసేయాలి. ఇంకా